ఫైబ్రాయిడ్స్ అంటే నాన్ క్యాన్సరస్ గ్రోత్స్ ఆఫ్ ద యూట్రస్, అంటే ఇవి క్యాన్సర్ కాదు. సో యూజువల్ గా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఉన్నాయా లేదా అన్నది ప్రతి ఒక్కళ్ళలో వచ్చే అనుమానం. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సిమ్టమ్స్. సో మీకేమన్నా నార్మల్ గా మీ పీరియడ్స్ అనేవి చేంజ్ అవుతున్నా, హెవీ పీరియడ్స్ అనేవి వస్తున్నా, బ్యాక్ పెయిన్ ఎక్కువగా అనిపించినా, లేదంటే పద్దాకా యూరిన్ కి వెళ్ళాలనిపించినా, సడన్ గా డిస్మెనోరియా అనేది అంటే పెయిన్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ అనేది రీసెంట్ టైమ్స్ లో పెరుగుతూ ఉన్నా కూడా ఫైబ్రాయిడ్స్ అనేవి మీరు మైండ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం తప్పనిసరిగా మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించాల్సి ఉంటుంది. సో మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెంటనే వెళ్ళంగానే వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ తీసుకుంటారు. హిస్టరీ తీసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ కి వెళ్తారు. సో ఎగ్జామినేషన్ లో ఏంటి అంటే పెల్విక్ ఎగ్జామినేషన్ అని అంటాం. సో బైమాన్యువల్ పెల్విక్ ఎగ్జామినేషన్ లో అసలు గర్భసంచి ఎంత సైజ్ ఉంది, సో ఎట్లా ఉంది, మాకు కొన్ని క్లినికల్ ఫీచర్స్ బట్టి కూడా ప్లస్ ఎగ్జామినేషన్ బట్టి మాకు కొంతవరకు డయాగ్నోసిస్ అనేది వస్తుంది. సో దాంతో పాటు ఇప్పుడు రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ అల్ట్రాసౌండ్ గానీ, ఎంఆర్ఐ గానీ, లేదంటే సోనోసాల్పింగోగ్రఫీ అని అంటాం. సో ఇట్లాంటి ఎడిటివ్ టెస్టుల వలన కూడాను మనకి ఫైబ్రాయిడ్ ఉందా లేదా అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. సో అసలు ఫైబ్రాయిడ్ గురించి చెప్పంగానే అది ఉందా లేదా అన్నది కన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిమ్టమ్స్ ఏంటి, మీ మెన్స్ట్రువల్ సైకిల్ ఎట్లా ఉంది అది మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. సో ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది బాగుంది, అంతా పర్ఫెక్ట్ గా ఉంది అని అనుకుంటే మీరు కంగారు పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. బట్ సిమ్టమ్స్ ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నాయి, హెవీ బ్లీడింగ్ అనేది ఉంది, లేదంటే సడన్ గా ఫ్యూ మంత్స్ నుంచే డిస్మెనోరియా అనేది స్టార్ట్ అవుతుంది అంటే మాత్రం వెంటనే మీరు గైనకాలజిస్ట్ ని సంప్రదించాల్సి ఉంటుంది. అదే విధంగా 30-35 ఇయర్స్ తర్వాత వీలైనంత మట్టుగా ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్స్ చేయటం వలన కూడాను చాలా మందికి ఫైబ్రాయిడ్స్ అనేవి డిటెక్ట్ అవ్వటము, ఎటువంటి సిమ్టమ్స్ లేని వాళ్ళకు కూడాను సడన్ గా డిటెక్ట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ ఒక్క విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట.